పౌష్టికరమైన బియ్యం ఆస్వాదించాలని, ఉచిత కరెంటు పొందాలని, ఉచిత బస్ సౌకర్యం వాడుకోవాలనే తపనలో జూబ్లీస్ ప్రజలున్నారు. కాబట్టి ఇవన్నీ ఇస్తున్నటువంటి కాంగ్రెస్ పార్టీని పరిపూర్ణంగా ఆదరిస్తారని చెప్పడంలో ఏమాత్రం అతిశయోక్తి కాదు. డెఫినెట్గా మా బీసీ బిడ్డ, యువకుడు, ప్రజలతో సత్సంబంధాలు కలిగి రేపు పిలిస్తే పలికే నాయకుడు, ఫోన్ చేస్తే ఇంటికి చేరుకునే నాయకుడు. ప్రతిపక్షాలు ఎంత బురదలను ప్రయత్నం చేసినా నవీన్ యాదవ్ గారి గెలుపుని ఎవ్వరూ ఆపలేరు. మంచి మెజారిటీతో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి జూబ్లీస్లో గెలుస్తాడు, గెలిచి తీరుతాం. థ్యాంక్ యూ. ఎన్టీఆర్ విగ్రహం అనేది ఎన్టీ రామారావు, నాకు తెలిసి ఎన్టీ రామారావు కులము లేదు, మతము లేదు. చాలామంది ప్రజల గుండెల్లో ఆయన శ్రీకృష్ణుడు, శ్రీరాముడు. అలాంటి వ్యక్తిని ఆదరిస్తే కూడా నొప్పి అయితే మరి వారు కూడా ఆలోచించుకోవాలి. అజరుద్దీన్ క్యాబినెట్లో బర్త్ అనేది 4 మాసాలుగా చర్చల్లో ఉంది. అది కూడా బాధ అయిపోయాయి. సరే, బీజేపీ ఏదో రోజు పొద్దున్న లేస్తే ముస్లిం పేరు రాజకీయం చేస్తారు. మరి గతంలో ముస్లిం సపోర్ట్ పొందిన బీఆర్ఎస్ పార్టీకి నొప్పేంటి? ఒక్క మాట అడుగుతుంది, ఒక మైనారిటీకి మంత్రి పదవి ఇచ్చారు, మంచి పని చేశారనే మాట వరుసగా అనగలుగుతున్నారా? అంటే వీళ్ళిద్దరి యొక్క ఎజెండా ఒకటే. ఇరు పార్టీలు కూడా ఎజెండా ఒకటే నడుస్తూ ఉన్నారు. దీన్ని ప్రజలు అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉన్నది. అజరుద్దీన్ కిషన్ రెడ్డి గారు అన్నారు. సార్, కిషన్ రెడ్డి గారు కేంద్ర మంత్రి, క్యాబినెట్ మంత్రిగా ఉన్నారు. వారిని మీ ద్వారా నేను సవినయంగా అడుగుతా ఉన్నాను, దేశద్రోహి దేశభక్తికి ఉన్న తేడా ఏంటి? ఒకసారి వారు స్పష్టం చేయాలి. బీజేపీకి ఓటేసిన ప్రతి పౌరుడు దేశభక్తుడు. బీజేపీ ప్రజా వ్యతిరేక విధానాలు వ్యతిరేకిస్తే దేశద్రోహులు. ఈ రకంగా దేశంలో ఎంతో మంది కేసులైనవి. దేశద్రోహి అనే పదాన్ని నిరుగార్చారు. బీజేపీకి ఓటైన ప్రతి వ్యక్తిని దేశాన్ని ముద్రేసి అపహాస్యం చేస్తూ ఉన్నారు. అజరుద్దీన్ ఒక మేటి క్రికెట్ కళాకారుడిగా సుదీర్ఘకాలం కెప్టెన్గా ఎన్నో విజయాలు సాధించాడు. జాతీయ అంతర్జాతీయ స్థాయిలో ఖ్యాతి గడించాడు. అలాంటి వ్యక్తి క్యాబినెట్ తీసుకుంటే ప్రతి వ్యక్తి హర్షించాల్సింది పోయి దాంట్లో కూడా రాజకీయం చేసే ప్రయత్నం చేస్తారు. ఇవన్నీ కూడా ప్రజలు గ్రహిస్తూ ఉన్నారు. తెలంగాణ చరిత్ర తీసుకున్నా, సమైక్య ఆంధ్రప్రదేశ్ చరిత్ర తీసుకున్నా, మైనార్టీకి ఎప్పుడు మన మంత్రి పదవులు ఇస్తూ వచ్చాం. ఒక్కొక్కసారి 2 ఇచ్చాం, ఒక్కొక్క తెలంగాణకు 1 ఇచ్చాం, ఆంధ్రప్రదేశ్ 2 కూడా ఇచ్చుకుంటూ వచ్చాం. ఇదొక పద్ధతి ప్రకారం నడుస్తున్నటువంటి ప్రక్రియ. ఇవాళ దాన్ని కూడా రాజకీయం చేసి ఆపాలని ప్రయత్నం చేశారు. ఇది వారందరూ కూడా అర్థం చేసుకుంటారని నేను ఆశిస్తా ఉన్నాను. అధ్యక్ష, 42% బీసీలకు రిజర్వేషన్ ఇస్తామని చెప్తున్నారు. మరి నిన్న మంత్రితోనే ఆయన ఓసిన, ఆయనకు మంత్రి పదవి ఇచ్చారు. ఇంకొక 2 క్యాబినెట్ హోదా కలిగిన పదవులు కూడా ఓసినకి ఇచ్చారు. దీని ఎట్లా? అజరుద్దీన్ గారు బీసీ కేటగిరీలో వస్తారు. ముస్లింలు ఆయన బీసీ కేటగిరీలో ఉన్నాడు. నిన్న అజరుద్దీన్ గారి మంత్రి పదవి బీసీ కోటలను వేసుకోవాల్సిన విజ్ఞప్తి చేస్తూ ఉన్నాను. బీసీఈ కేటగిరీలో వస్తారు. సుదర్శన్ రెడ్డి గారు అపారమైన అనుభవం కలిగినటువంటి 4 సార్లు ఎమ్మెల్యేగా చేసినారు. వారి అనుభవాన్ని సంక్షేమ పథకాల్లో ఉపయోగించుకునే ఉద్దేశంతో వారిని అడ్వైజర్గా వేయడం జరిగింది. ప్రేమ్ సాగర్ రావు గారు ఉమ్మడి ఆదిలాబాద్లో కాంగ్రెస్ పార్టీని 20 ఏళ్లుగా కాపాడుకుంటూ వస్తూ ఉన్నారు. సమీకరణ వల్ల మంత్రివర్గంలో చోటు రాలేదు ప్రస్తుతానికి. అప్పటి వరకు వారు కూడా అవకాశం ఇచ్చినారు. ఇరువురు కూడా నాణ్యమైనటువంటి కాంగ్రెస్ వాదులు వారు. బీజేపీ ఇచ్చిన ఛార్జ్షీట్ని ప్రజలు విశ్వసిస్తారని అనుకోవట్లేదు, పాంప్లెట్ లాగా చూస్తారు. ఛార్జ్షీట్ ఇచ్చిన రామచంద్రరావుని అడుగుతా ఉన్నాను, మీ 2 కోట్ల ఉద్యోగాలు ఏమైనాయి? రామచంద్రరావు గారు సూటిగా జవాబు చెప్పాలి. మీరు 2 కోట్ల చొప్పున ఉద్యోగాలు అంటే ఇవాళకి 12 సంవత్సరాలు ఇంటూ
2 కోట్లు అంటే 24 కోట్ల ఉద్యోగాలు రావాలి. మీ ఘనమైన చరిత్ర రామచంద్రరావు గారు ఉన్న ఉద్యోగాలు పీకేశారు.